వచ్చాండో అమ్మమ్మ ఇంటికి. ఇవి దొడ్లో బండిన టమాటాలు. వీటితోటి నేను టమాటా రసం తయారు చేస్తాను. వీటిని శుభ్రంగా ముక్కలు కట్ చేసినాక ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేశాను. కొంచెం చింతపండు నానబెట్టాలి, బాగా మెత్తగా నాని దాంట్లో మనం ఇది కలిపేప్పటికి దీనిలోకి ఉప్పు, కొత్తిమీర కాళ్ళు, 2 రెబ్బలు కరివేపాకు ఇవన్నీ దీనిలోకి వేసేయాలి. వేసేసి చక్కగా చేతితో మనం చింతపండు రసం ఎట్ట తీసుకుంటామో అట్ట బాగా నొక్కి ఇట్ట పిండేసి ఆ రసం తీసుకుందాం. చేతులు శుభ్రంగా కడిగేసుకొని అలా విసుక్కోవాలి. ఇది బాగా మెత్తగా పిసుకోవాలి. మీ చేతుల్లో సత్వం ఎంత ఉంది ఇప్పుడు తెలిసింది. చేతులు మామూలుగా నొప్పులు పుట్టటల్లా. ఇంక ఇప్పుడు ఇట్ట పిసికిన తర్వాత ఈ రసం అంతా తీసుకొని ఈ తిప్పి పక్కన పెట్టుకుందాం. ఈ దీనిలో కూడా కొంచెం నీళ్లు పోసి ఇంకా రెండోసారి బలప్రయోగం చేస్తే బల ప్రదర్శన ఇచ్చి ఇంకా ఏమైనా రసం వచ్చిద్దేమో పిండుకుందాం. ఇప్పుడు ఈ పిండిన రసం మొత్తం ఆ బౌల్లోకి పోసేసుకుందాం. మనం రసం తయారు చేసే గిన్నెలో కొంచేసుకుందాం. వంచుకొని మళ్ళీ ఈ పిప్పి గిన్నెలోకి వేసి ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ ఏమన్నా గుజ్జు వచ్చిద్దేమో తీసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని ఇంక ఒకసారి బాగా పిండేసి ఈ పిప్పి తీసేసేద్దాం. మీరు అమ్మో చేతులు నొప్పులు పుడుతున్నాయి అని చెప్పి మిక్సీలో వేసుకోవద్దు, చండాలంగా ఉంటుంది. మిక్సీలో టేస్టే ఉండదు, దీని టేస్ట్ మొత్తం పోయిద్ది. ఇంక ఇది ఇక చాలు, ఇంక రావట్ల రసము. ఇంకా పిండేసి ఇది కూడా మొత్తం దానిలోకి వేసేసి చింతపండు పులుసు కూడా బిసుకుదాం. పిప్పంతా చూడండి ఇట్ట పొడిగా అయిపోయింది. చింతపండు కూడా పిసికాను. ఆ చింతపండు రసం కూడా ఇందులో పోసుకున్నాను, ఇంకా నీళ్ళు అవసరం లేకుండా పోసేసి ఇంక ఇప్పుడు దీన్ని ఒక గరిటె పెట్టి తిప్పుకొని దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇంకా కారం గీరం ఏమొద్దు. ఇప్పుడు దీనిలోకి 4 పచ్చిమిరపకాయలు వేసాను. అవి పెద్దగా కారం లేవు, మీ కారం ఉండవైతే 2 అయినా సరిపోతాయి. ఇదిగో చూడండి, చింతపండు రసం పోసిన తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు మీరు చింతపండు రసము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇంకా దీనిలో ఏం వేసే పని లేదు. దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి మరిగిద్దాము. ఈలోపు మనం దీనిలోకి రసం మసాలా తయారు చేద్దాం. ఇప్పుడు మనం ఆ రసంలోకి మసాలా ఈ జీలకర్ర, మిరియాలు, ఈ ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఈ కరివేపాకు మొత్తం వేసి కచ్చాపచ్చాగా నూరుదాం రోట్లో. ఇప్పుడు కరివేపాకు, ఈ జీలకర్ర, మిరియాలు ఈ కొంచెం కచ్చాపచ్చా నలిగినాక ఇవి కూడా వేసి దంచుదాం. ఏదైతే సరిపోయిద్ది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేసి దంచుదాము. దంచి కొంచెం తీసేసి రసము మసులేద్ది చూడసారా. ఆ రసం మరుగు వచ్చిన తర్వాత ఇది వేయాలి. మన రసం మరుగుతుంది కదా, మనం రోట్లో కచ్చాపచ్చాగా దంచుకొచ్చిన ఈ మసాలా వేసి ఒక్క తిప్పుదాము. ఒక్కసారి తిప్పుదాము. ఇంకొక నిమిషం ఉడకనిచ్చి ఇంకా తాలింపు పెడదాం. ఇప్పుడు తాలింపుకి కొంచెం ఆయిల్ వేద్దాం, సరిపోయిద్ది, ఎక్కువ వద్దు, తెట్టగట్టిద్ది పైన. తాలింపు గింజలు వేసేద్దాం. ఎండుమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు, ఇంగువ, ఇంక ఈ రసం తీసేసుకొని చూడండి, టమాటా రసం రెడీ. మామూలు స్మెల్ కాదు అసలు, ఇల్లు వీధి అంతా వస్తుంది స్మెల్. అదిరిపోయింది. టేస్ట్ కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. సటాసెట్గా చేయొచ్చు, కొంచెం పిసకటమే కష్టం కానీ ఇంక ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.